హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ రీనా. ఈ జూలై 1వ తారీఖు నుంచి ఐపీసీ సెక్షన్లన్నీ కూడా బిఎన్ఎస్ సెక్షన్ల కింద మార్చారు. మరి ఈ బిఎన్ఎస్ అంటే ఏంటి, ఆ సెక్షన్లు ఏంటి, వాటి గురించి సవివరంగా తెలియజేయడానికి ఈ రోజు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమేష్ పీట్ల ముదిరాజ్ గారు ఉన్నారు. మరి సార్ అడిగే తెలుసుకుందాం రండి. హాయ్ సార్, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ అండి. ఈ యొక్క పరిస్థితుల్లో మహిళల మీద అత్యధికంగా క్రైమ్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. సో మహిళల భద్రత కోసం ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో ముఖ్యంగా అత్యాచార విషయంలో ఎటువంటి శిక్షలు అమలు అవుతాయంటారు? షూర్ మేడం. సో మీకు తిరిగి ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ఎంతమంది మహిళల పైన ఎన్ని నేరాలు జరిగినాయి అనే విషయం పైన కూడా మనకు డేటా వస్తుంది. సో కెన్ యూ గెస్ హౌ మెనీ అఫెన్సెస్ హ్యాపెండ్ అగేన్స్ట్ ఉమెన్? మహిళల పైన ఎన్ని నేరాలు జరిగాయో మీరు ఏమైనా ఊహించి చెప్పగలుగుతారా అప్రాక్సిమేట్గా? వేలల్లోనే ఉండొచ్చేమో, అంతకు మించి ఒక 3,45,000 చేంజెస్ మహిళల పైన నేరాలు జరిగినాయి. అంటే 3,45,000 పైన నేరాలు జరిగినాయి, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అవి కూడా ఏంటి, ఈ 3 lakhs ప్లస్ అనేవి రిజిస్టర్డ్ క్రైమ్స్. అంటే ఒక అమ్మాయి తన కుటుంబం గురించి, ఫ్రెండ్స్ గురించి, బంధువుల గురించి, సొసైటీ గురించి, కామెంట్స్ గురించి, నెగిటివ్ థింకింగ్ గురించి, సాంప్రదాయాలు ఇవన్నీ పక్కకు నెట్టేసి నాకు న్యాయం జరగాలి అని ధైర్యంగా ముందుకొచ్చి పెట్టినటువంటి కేసుల సంఖ్య కొన్ని లక్షల్లో ఉంది. పెద్దలు చదువు చెప్పిన కేసులు కొన్ని లక్షల్లో ఉండొచ్చు, కేసు పెట్టకుండా. కాంప్రమైజ్ అయిన కేసులు కొన్ని లక్షల్లో ఉండొచ్చు. కాబట్టి రోజు రోజుకి మహిళల పైన నేరాలు జరుగుతూ ఉన్నాయి. దానికి మంచి చట్టాలు వస్తేనే మనం నియంత్రించవచ్చు. భారతీయ శిక్షా స్మృతితో కంపేర్ చేసుకుంటే భారతీయ న్యాయ సంహితలో ముఖ్యంగా అత్యాచారాల పైన మనం మాట్లాడుకుంటే సెక్షన్ 375 వచ్చేసి రేప్కి డెఫినేషన్, 376 వచ్చేసి పనిష్మెంట్ ఫర్ రేప్ అనే విషయం అక్కడ చెప్పడం జరిగింది. బిఎన్ఎస్లో ఈ యొక్క సెక్షన్ 63 వచ్చేసి రేప్ గురించి, బిఎన్ఎస్ సెక్షన్ 64 వచ్చేసి పనిష్మెంట్ ఫర్ రేప్ అనే విషయం గురించి తెలియజేస్తుంది. అసలు రేప్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. మనం చూసే సినిమాలు, వెబ్ సిరీస్లో బట్టి రేప్ అంటే ఎవరు అడిగినా ఒక విలన్ సినిమాలో చూపించావు సీనే చెప్తుంటారు. ఎందుకంటే చట్టపరమైన నిర్వచనం అనేది వినడానికి అంతగా బాగా లేకపోవచ్చు, కానీ బట్ ఐ విల్ ట్రై టు మేక్ ఆడియన్స్ అండర్స్టాండ్ ఫర్ దట్. నేను చెప్పే ఈ 4 యాక్ట్స్ చేస్తే అది మానభంగం కిందకి వస్తుంది, అంటే అత్యాచారం కిందకి వస్తుంది. ఆ 4 ఏంటి? ఏ, ఎవరైనా ఒక వ్యక్తి, ఒక పురుషుడు తన ప్రైవేట్ పార్ట్ని ఒక మహిళ యొక్క ప్రైవేట్ పార్ట్స్లోకి కానీ ఇన్సర్ట్ చేయడం, ప్రైవేట్ పార్ట్స్ కావచ్చు, నోరు కావచ్చు, ఇలా ఇన్సర్ట్ చేయడం అనేది పాయింట్ ఏ. పాయింట్ బి వచ్చేసి ఒక పురుషుడు తన యొక్క ప్రైవేట్ పార్ట్ని, జననాంగాన్ని కాకుండా మరేదైనా ప్రైవేట్ పార్ట్ని, తన యొక్క శరీర భాగాన్ని ఒక అమ్మాయి యొక్క ప్రైవేట్ పార్ట్స్లోకి పెట్టడం. మూడోది ఏంటంటే, ఈ కొంతమంది పురుషులు ఏం చేస్తుంటారు, కొంతమంది అబ్బాయిలు ఏం చేస్తుంటారంటే ఆ అమ్మాయినే తన యొక్క శరీర భాగాన్ని తనకు తానుగా తన ప్రైవేట్ పార్ట్స్లోకి ఇన్సర్ట్ చేసుకునే విధంగా చేయడం. నాలుగోది వచ్చేసి ఒక పురుషుడు లేకపోతే ఒక వ్యక్తి తన యొక్క ప్రైవేట్ పార్ట్ని, అంటే ప్రైవేట్ పార్ట్ కాకుండా తన నోటుతో ఒక స్త్రీ యొక్క ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయడం కానీ, ఇలా కొన్ని జుగుప్సాకరమైనటువంటి చర్యలు చేయడం అనేది, ఈ 4 పాయింట్లు ఈ చర్యలు చేస్తే వీటిని మానభంగంగా పరిగణిస్తారు చట్ట ప్రకారం. చాలామంది తెలియదు. ఈ 4 కూడా ఎప్పుడు ఒక నేరంగా పరిగణించబడతాయి అంటే, ఒక అమ్మాయికి ఇష్టం ఉందంటే ఈ 4 విధాలు మనం ఏమైతే చెప్పామో అవన్నీ చేసినా అది రేప్ కిందికి రాదు. మరి ఎప్పుడు వస్తుంది అంటే కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఒకటి, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా. రెండోది, ఆమె అంగీకారం లేకుండా, వితౌట్ కన్సెంట్. మూడోది, ఆమెకు సంబంధించిన వ్యక్తుల్ని లేకపోతే ఆమె కుటుంబ సభ్యుల్ని చంపేస్తాం లేకపోతే ఇంకేదో చేస్తామని భయపెట్టించి ఆ అమ్మాయి ఓకే చెప్పించుకొని, అమ్మాయితో ఓకే చెప్పించుకొని ఆ అమ్మాయి పైన అత్యాచారం చేస్తూ ఉంటారు. అది మూడోది. నాలుగోది ఏంటి, తాను చట్టబద్ధంగా భర్త కానని తెలిసినప్పటికీ నేను భర్తనే నమ్మించి మోసం చేసి అమ్మాయిని అత్యాచారం చేయడం. అంటే కొన్నిసార్లు కొంతమంది పంచభూతాల సాక్షిగా నేను పెళ్లి చేసుకుంటున్నాను, ఇది మన గంధర్వ వివాహం అని చెప్పేసి సినిమాలో చెప్పినట్టు చెప్పేసి మార్కెట్లో ఒక 100 రూపాయలు ఒక తాళి దొరుకుతుంటుంది మామూలుది, అది తీసుకొచ్చి కట్టేసి మన పెళ్ళి అయిపోయింది అని చెప్పేసి అమ్మాయిని రేప్ చేసి కథం వెళ్ళిపోవడం.
అమ్మాయిని కూడా గుడ్డిగా నమ్ముతుంటారు. ఎందుకు నమ్ముతారో తెలియదు. అలాంటి కేసులు కూడా మా దగ్గర ఉన్నాయి కొన్ని. ఇది చెప్పాము కదా ఇది. ఇంకోటి ఏంటిది, ఐదోది ఏంటిది, స్వయంగా ఒక అబ్బాయి తాను కానీ వేరే వాళ్ళ ద్వారా కానీ ఒక అమ్మాయి తాగుతున్నటువంటి పానీయంలో, తాను తింటున్నటువంటి ఫుడ్‌లో ఒక మత్తు మందు కలిపి అమ్మాయి ఒకసారి అన్‌కాన్షియస్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి పైన అత్యాచారానికి పాల్పడడం. ఆరోది ఏంటంటే 18 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న అమ్మాయిల పైన వాళ్ళ అనుమతి ఉన్నా, వాళ్ళ అనుమతి లేకపోయినా, అమ్మాయిలకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా 18 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న అమ్మాయిల పైన ఎవరైనా సరే ఈ పైన చెప్పిన ఈ 4 పనులు ఏమైనా చేస్తే అది కూడా రేప్ కేసే అవుతుంది. లాస్ట్‌ది ఏంటంటే అన్‌సౌండ్ మైండ్. అంటే కొద్దిమంది ఈ యొక్క ఇంటర్‌కోర్స్‌కి, సెక్సువల్ ఇంటర్‌కోర్స్‌కి ఇష్టం ఉందా, ఇష్టం లేదా చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. మానసిక వ్యాధి ఉన్నవాళ్ళు కావచ్చు, కొంచెం కామ్‌గా ఉంటారు. కొద్దిమంది కొన్ని సమస్యలుండి దే ఆర్ నాట్ ఏబుల్ టు Express కన్వే maybe. దేర్ కన్సెంట్ టువర్డ్స్ దిస్ ఫిజికల్ ఇంటర్‌కోర్స్. ఈవెన్ విత్ దెమ్ ఎనీబడీ డన్ దోస్ అబోవ్ 4 యాక్ట్స్ అది కూడా రేప్ అనే అంటారు. ఇది రేప్‌కి ఉన్నటువంటి డెఫినిషన్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవ్రీబడీ షుడ్ నో. రేప్ అంటే కేవలం ఫిజికల్‌గా మాత్రమే కాదు. ఈ దీంట్లో ఏమేమి చేస్తున్నారో అంటే ఈ పైన చెప్పిన 4 పాయింట్స్ ప్రతి అమ్మాయి తెలుసుకోవాలి, టీచర్లు తెలుసుకోవాలి, అందరూ తెలుసుకోవాలి, వాళ్ళకి చెప్పాలి కూడా. అయితే పనిష్మెంట్ ఫర్ రేప్. ఈ పనిష్మెంట్ ఫర్ రేప్ అనేది సెక్షన్ 64 ఆఫ్ బిఎన్ఎస్‌లో చెప్పడం జరిగింది. భారతీయ శిక్షా స్మృతి చట్టం ప్రకారం మాత్రం 7 ఇయర్స్ వరకు జైలు శిక్ష ఉండేది. స్టార్టింగ్ మినిమం 7 ఇయర్స్ టు లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ ఉండేది. డిపెండ్స్ ఆన్ సివియారిటీ ఆఫ్ ద క్రైమ్. ఈ బిఎన్ఎస్‌లో ఏంటంటే 10 ఇయర్స్ అన్నమాట. 10 సంవత్సరాల జైలు శిక్ష నుంచి యావజ్జీవ కారాగార శిక్ష అనేది ఉంటుంది. మైనర్ల పైన ఇదే నేరం చేస్తే 20 ఇయర్స్ నుంచి డెత్ పెనాల్టీ కూడా విధించే అవకాశం ఉంటుంది. ఆ మధ్యన 7 సంవత్సరాల అమ్మాయి పైన రేప్ చేస్తే పోక్సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ చట్టం కింద ఉరిశిక్ష విధించడం జరిగింది. కాబట్టి ఇది పనిష్మెంట్ అనేది ఉంటుంది. బిఎన్ఎస్ సెక్షన్ 64 ప్రకారం పనిష్మెంట్ ఫర్ రేప్. ఈ చట్టం అనేది చాలా ఇంపార్టెంట్. భవిష్యత్తులో 375, 376 తీసేసి దీనిపైన పోలీసులు కేసులు ఫైల్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. సో ఇది మన భారతీయ న్యాయ సంహితలో మహిళా రక్షణ కోసం, ఎస్పెషల్లీ అత్యాచారం కోసం రూపొందించబడినటువంటి చట్టం ఇది. దట్ వాస్ ఆసమ్ అండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ.